అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం చూడబోయేది ఒట్టి వంటకం కాదు, ఒక ఎమోషన్ అని చెప్పాలి. అదే అండి కట్టెల పొయ్యి మీద చేసిన పందెం కోడి కూర. ఆ నూనెలో మసాలాలు వేగుతుంటే వచ్చే వాసన అబ్బో! కారం కారంగా, ఘాటు ఘాటుగా తయారైన ఈ నాటుకోడి కూర వేడి వేడిగా తింటే ఆ రుచే వేరండి. ఈ రోజు మనం పందెం కోడితోని కర్రీ ఏ విధంగా చేయాలో విలేజ్ స్టైల్‌లో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ కర్రీ అనేది మా అత్తగారే తయారు చేస్తున్నారండి. చూడండి. ఇది పందెం కోడి తీసుకొచ్చారు మా అబ్బాయి. కుక్కర్‌లో పెట్టి అల్లం, వెల్లుల్లి పేస్టులు పెట్టి కుక్కర్‌లో పెట్టి 10 విజిల్లు వేయిస్తే అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్‌లో పెట్టి ఉడికించాలి. ఇది పందెం కోడి పుల్లల మీద కాలిస్తే టేస్ట్ వస్తది. స్టవ్ మీద పెట్టి కాలిస్తే టేస్ట్ రాదు. ఇది ఉడికించుకుంటానికి 2 స్పూన్లు అల్లం, వెల్లుల్లి పేస్టు, చిటికెడు పసుపు, గ్లాస్ వాటర్. కుక్కర్‌లో పెట్టి ఇలా మూత పెట్టి 10 విజిల్లు వేయించుకోవాలి. వేయించుకుంటే మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు పందెం కోడి కూరకి మసాలాలు ఏమేమి కావాలో మా అత్తయ్య గారు చెప్తారండి. ఒకసారి చూడండి. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, లావు మొగ్గలు, లాలిక్కాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి మెత్తగా మిక్సీ పట్టి చేయాలి. స్టవ్ వెలిగిస్తున్నారా అండి ఇప్పుడు? పొయ్యి అంటిస్తున్నాను. అత్తయ్య గారు పొయ్యి అంటుకుందండి. అంటిస్తున్నానండి. ఇంకా కూరకు రెడీ చేసి తీసుకొచ్చి ఉండండి, స్టార్ట్ చేయండి అయితే. 3 స్పూన్ల ఆయిల్. ఆయిల్ ఎక్కువే పడుతుందేమో అండి. 3 స్పూన్ల ఆయిల్ వేసాను. ఇప్పుడు ఏంటండి? ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తాను. ఇప్పుడు వీటిని ఎర్రగా ఇచ్చేలాగా వేసుకోవాలండి. ఎర్రగా వచ్చేలాగా వేయాలి. అత్తయ్య గారు, ఇప్పుడు మనం చేసేది నాటుకోడి ఇగురా లేకపోతే నాటుకోడి పులుసా అండి? నాటుకోడి ఇగురు చేస్తున్నాను. పులుసు, మరి పులుసు కూడా మంచి టేస్ట్ వస్తుంది అంటారు, మరి పులుసు అవదా అండి? పులుసు బాగుంటదండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాటుకోడి ఇగురు పెడుతున్నాం. ఉల్లిపాయలు ఎగిపోయినట్టు ఉన్నాయి కదండి. ఎగిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్? కొంచెం మసాలా వేస్తానండి. ఓకే, ఇది ఇందాక చేసుకున్న మసాలా అండి. పచ్చి వాసన వచ్చిపోయేదాకా వేపాలి. ఎన్ని స్పూన్లు అండి? 2 స్పూన్లు. ఓకే. ఇప్పుడు మసాలా కూడా ఎగిపోయినట్టు ఉందండి. అయిపోయిందండి. చికెన్ వేస్తున్నానండి. ఓకే. పుల్లలపై మీద వండితే మంచి టేస్ట్ వస్తుంది అండి, చాలా మంది అంటారు. నాటుకోడి పుల్లల పొయ్యి మీద వండితేనే టేస్ట్ గా ఉంటది. ఎప్పుడు తినలేదండి, ఇదే ఫస్ట్ టైం. నాటుకోడి పుల్లల పొయ్యి మీద వండితేనే టేస్ట్ గా ఉంటది, రుచిగా ఉంటది. ఇప్పుడు ఏంటండి, కారం వేస్తున్నా? 2 స్పూన్లు కారం వేస్తున్నా. స్పూన్ సాల్ట్ వేస్తున్నా. ఇప్పుడు ఏంటండి, వాటర్ వేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ముక్క మునిగిదా పావు గంట సేపు మూత పెట్టి ఉడికించాలి. ఇంకా ఉడకాలండి, ఒక 10 నిమిషాలు. సరే అండి, ఈ ఉడికిలోపు ఒకసారి మీ ఊరు గురించి ఏమన్నా ఒక 2 విషయాలు ఏమైనా చెప్తారా? మీ ఊరు పేరు, అలాగే మీ ఊరు ప్రత్యేకతలు ఏమైనా చెప్తారా? మా సబ్స్క్రైబర్లు అలాగే మా ప్రేక్షకులు కూడా ఒకసారి వింటారు. పచ్చన్న సేలండి. పచ్చన పళ్ళు పంట కాలువలో ఫ్రెష్లండి పక్కనే. అవునండి, వచ్చేటప్పుడు నేను కూడా చూసాను. మధ్యలో రోడ్డు, అటు ఇటు కూడా పొలాలు, చాలా బాగుందండి. కాలువలండి, మండువలోగులు ఉన్నాయండి. 150 సంవత్సరాల దాకా ముందు నుంచి మండువా ఇల్లులు ఉన్నాయండి ఇక్కడ. బాగా అంటే ఈ 150 సంవత్సరాలకి చరిత్ర ఉందండి. చాలా పెద్దగా ఉంటాయి కదండి. పెద్దయ్యండి బాగా. తర్వాత జాతర రోడ్డు అంటున్నారు, విన్నానండి నేను. జాతర అండి, మా ఊరి అమ్మవారు కులదేవత అండి, పుట్టాలమ్మ తల్లి.
ఆహాహా. పుట్టాలమ్మ తల్లి జాతర అండి, బాగా చేస్తారండి. కూర అయిపోయి వచ్చినట్టు ఉందండి. అయిపోయిందండి, దగ్గరికి అయితే. అసలు కూర ఉడుకుతుంటేనే మంచి టేస్ట్, మంచి వాసన వస్తుందండి. నాటుకోడి పులుసు ఎగిరంటే అలాగా ఉంటుంది. అందులోనే పులాల పొయ్యి మీద వండుతున్నాం అలాగా, ఇంకా టేస్ట్ వస్తుంది. ఇంకా దగ్గర కావాలండి కొంచెం. అయిపోయి వచ్చిందండి, ఇంకా తీసేచ్చండి. అయిపోయిందండి. అయిపోయింది. ఓకే, ఇంక పెట్టుకుని తినేయడమేనండి. చూసారు కదండి, కట్టెల పొయ్యి మీద వండిన పందెం కోడి కూర. అసలు ఆ ముక్క, ఆ గ్రేవీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కాదు. అందులోని కోడిని కట్టెల మీద కాల్చి కట్టెల పొయ్యి మీద చేసింది కాబట్టి అసలు ఉడుకుతున్నప్పుడే కూర గుమగుమలాడిపోయిందండి. అంతే అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో పల్లెటూరు రుచుల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.